Hello everyone, welcome to VRR Tutorials. Our today's topic is describing words, especially personality of a person. So already I have made many videos on describing words. Right, if you want to know them, you can watch our previous videos to know them. So if you find this video is useful, please do like, share and subscribe to our channel. Alright. So let us go to the topic. Let's go to the topic describing words. Right. So here there are adjectives that describe a person's personality, either positive or negative. అంటే నెగిటివ్ పర్సనాలిటీ కానీ పాజిటివ్ పర్సనాలిటీ కానీ ఒక పర్సన్ ఉన్నప్పుడు అతన్ని మనం కొన్ని వర్డ్స్ యూస్ చేసి వి డిస్క్రైబ్ దట్ పర్సనాలిటీ. రైట్. సి ద ఫస్ట్ వన్ ఈజ్ team player. So here team player means a team leader and a person who can manage a team, oka group lo manchi team player, right? Team leader, right? We say, right? Team player, he is a team player, which means he is a team leader, which means he can manage a team, he can lead a group of people కదా, సేమ్ ఆబ్జెక్టివ్ ఉన్న ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని హీ కెన్ లీడ్. సో హీ ఈజ్ ఎ టీమ్ ప్లేయర్. అంటే మనం ఇప్పుడు ఇట్స్ ఎ కార్పొరేట్ మన కల్చర్లో వాడతారు. ఓకే, టీమ్ లీడర్. ఓకే, హీ ఈజ్ ఎ టీమ్ ప్లేయర్. రైట్. నెక్స్ట్ హీ ఈజ్ బ్లెస్డ్. హీ ఈజ్ బ్లెస్డ్ అంటే అతనికి బ్లెస్సింగ్స్ ఉన్నాయని, హీ ఈజ్ బ్లెస్డ్. ఓకే, వీ జనరలీ సే ఓకే హీ ఈజ్ బ్లెస్డ్. బ్లెస్డ్ బై హిస్ ఫాదర్స్, బ్లెస్డ్ బై హిస్ ఫోర్ ఫాదర్స్. అంటే ఒకడు మంచి వెల్దీగా ఉన్నాడు. రైట్. సో యూ కెన్ సే రైట్ వెల్దీ, వెల్ ఆఫ్. ఓకే, వెల్ ఆఫ్ అంటే వెల్దీ అంటే హీఈస్ వెల్దీ. హీఈస్ వెల్దీ అంటే రిచ్. సేమ్ వెల్ ఆఫ్ మీన్స్ వెల్ సెటిల్డ్. హీఈస్ వెల్దీ, హీఈస్ వెల్ ఆఫ్ అంటే అండ్ ఆల్సో వీ కెన్ సే హీ ఈజ్ రిచ్. హీ ఈజ్ రిచ్ కదా. హీ ఈజ్ పూర్, హీ ఈజ్ పూర్. అదా సేమ్. ఇంకా చాలా మంచి రిచ్గా ఉన్నాడు అనుకో, అంటే ఎక్కువ మనీ ఉన్నాయి, మిలియన్ క్రోర్స్. ఓకే, హీ ఈజ్ ఫిల్దీ రిచ్. ఫిల్దీ రిచ్ అని కూడా అనొచ్చు. ఫిల్దీ అనేది ఒక నెగిటివ్ వర్డ్ అయినప్పటికీ హియర్ వీ కెన్ సే he is filthy rich. ఓకే, సో బ్లెస్డ్ అనేది కొంచెం ఆశీర్వదించబడడం. ఓకే, he is blessed. he is a blessed child. he is a blessed child. ఓకే, కొంచెం మనీ ఓరియంటెడ్గా వెళ్ళినప్పుడు మనం మనీ ఓరియంటెడ్గా వెళ్ళినప్పుడు రైట్, a wealthy person in the city. he is the wealthiest person in the city, right? we can say. so he is well off అంటే వెల్ సెటిల్డ్ అంటే మంచి, అంటే అన్నీ ఉన్నాయన్నట్టు, వెల్ ఆఫ్. రైట్. సో హీ ఈజ్ రిచ్. కామన్, రిచ్ అనేది కామన్. ఓకే, పోర్, పోర్ అనేది కామన్. ద సేమ్ ఒక్కోసారి మనం చెప్తాం హీ ఈజ్ బ్రోక్. హీ ఈజ్ క్వైట్ బ్రోక్. హీ ఈజ్ క్వైట్ బ్రోక్ అంటే అతని దగ్గర పూర్తిగా డబ్బులు అయిపోయినాయి, పూర్తిగా డబ్బులు అయిపోయినాయి. హీ ఈజ్ క్వైట్ బ్రోక్. రైట్. he is bankrupt. bankrupt అంటే దివాలా తీసేసాడని. సో దీస్ ఆర్ ఆల్ వెరీ యూస్ఫుల్ adjectives ఫర్ యూ. ఓకే, నేను ఈ ఎగ్జాంపుల్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నాట్ ఓన్లీ దీస్ వర్డ్స్ ఐ గివ్ యూ, బట్ వీటిని బేస్ చేసుకొని ఐఎమ్ గివింగ్ మెనీ వర్డ్స్ కదా. వీటిని బేస్ చేసుకుని చాలా వర్డ్స్ ఇస్తున్నాను నేను. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దోస్ వర్డ్స్ ఆల్సో. సి దీన్ని బ్లెస్డ్ బేస్ చేసుకొని కొన్ని మనీ ఓరియంటెడ్ ఐ గేవ్ యూ సమ్ వర్డ్స్. ఓకే, వెల్దీ. ఓకే, పోర్, ఫిల్దీ రిచ్ అంటే చాలా రిచ్, ఫిల్దీ రిచ్. ఓకే, పోర్. ఓకే, వెల్ ఆఫ్ అంటే మంచి, వెల్ సెటిల్డ్. రైట్. హీ ఈజ్ వెల్ సెటిల్డ్ ఆర్ హీ ఈజ్ వెల్ ఆఫ్, హీ ఈజ్ రిచ్. ఇంకా ఏముంది, బ్రోక్. హీ ఈజ్ బ్రోక్ అంటే డబ్బులన్నీ అయిపోయినాయి అతని దగ్గర. ఓకే, బ్యాంక్రప్ట్ అంటే దివాలా తీసేశాడు. బ్యాంక్రప్ట్
యూ అండర్స్టాండ్? అంటే అతని దగ్గర ఇంకంతా డబ్బులు అయిపోయాయి, బ్యాంక్రప్ట్, దివాలా తీసేసాడు, బిజినెస్ దివాలా తీసేది. ఈజ్ ఎ బ్యాంక్రప్ట్ నౌ. యూ గాట్ ఇట్? ఈజ్ ఎ బ్యాంక్రప్ట్. ఇన్సాల్వెంట్. Insolvent, very important word, okay? A person who cannot pay his debts. A person who cannot pay his debts. అంటే అతను అప్పులు కట్టలేకపోయినాడు అన్నట్టు, అతను కట్టలేకపోతున్నాడు. సో హీ ఈజ్ కాల్డ్ ఇన్సాల్వెంట్, రైట్? ఇన్సాల్వెంట్, ఎ పర్సన్ హూ కెనాట్ పే హిజ్ డెట్స్, DEBTS. అప్పులు కట్టలేని వాడిని ఇన్సాల్వెంట్ అంటారు. దివాలా తీసిన వాడిని బ్యాంక్రప్ట్ అంటారు. డబ్బులు అంతా అవగొట్టుకున్నవాడిని బ్రోక్ అంటారు. హీ ఈజ్ క్వైట్ బ్రోక్, అంటే నా దగ్గర పూర్తిగా డబ్బులు అయిపోయినాయి, క్వైట్ బ్రోక్, రైట్? సో కొంతమంది ఉంటారు స్పెండ్ థిఫ్ట్ అంటారు. స్పెండ్ థిఫ్ట్ అంటే ఎక్కువ ఖర్చు చేసేస్తాడు, మనీ ఎక్కువ దుబారా ఖర్చు పెట్టేస్తాడు. సో హీ ఈజ్ ఎ స్పెండ్ థిఫ్ట్ అంటారు అతన్ని, రైట్? అసలు ఖర్చు పెట్టిన వాడిని మైజర్ అంటారు. మైజర్ ఆర్ స్టింజీ, పిసనారి అంటారు, ఓకే? పిసనారి, రైట్? హీ ఈజ్ స్టింజీ, హీ ఈజ్ మైజర్, ఓకే? హీ ఈజ్ ఎ స్పెండ్ థిఫ్ట్. ఇలా మనం డిస్క్రైబ్ చేస్తాం మనిషిని. హీ ఈజ్ ఎ స్పెండ్ థిఫ్ట్, హీ ఈజ్ ఎ మైజర్ ఆర్ స్టింజీ. ఎక్కువ ఆశ ఉంటాడు కొంతమందికి, గ్రీడ్, హీ ఈజ్ గ్రీడీ. ఎక్కువ ఆశ ఉంటుంది, ఎక్కువ గ్రీడీ, రైట్? వేరే వాళ్ళు ఆశపడతారు ఒక్కొక్కరు, వాళ్ళు కవటస్. దే ఆర్ కవటస్, అంటే వేరే వాళ్ళ డబ్బులు తీసుకోవాలని, వేరే వాళ్ళ వస్తువులు తీసుకోవాలని ఆశపడతారు. సి యూ అండర్స్టాండ్? సి ఒక బ్లెస్డ్ అనే వర్డ్ నుంచి మనం కొన్ని రిలేట్ చేసుకుంటే ఎన్నో వర్డ్స్ వేసుకున్నాం. సి బ్లెస్డ్, వెల్దీ, ఫిల్దీ రిచ్, పర్, వెల్ ఆఫ్, రిచ్, రైట్? ఇక్కడ క్వైట్ బ్రోక్, బ్యాంక్రప్ట్, ఇన్సాల్వెంట్, స్పెండ్ థిఫ్ట్, స్టింజీ, మైజర్, గ్రీడీ. సో ఇవన్నీ ఇలా vocabulary we describe the person, right? So the next word is jolly. A person, with full of high spirit, చాలా full of high spirit, very full of joy, చాలా ఎక్కువ స్పిరిట్తో ఉంటాడు, రైట్? రైట్, ఫుల్ ఆఫ్ హై స్పిరిట్, ఓకే? జాలీ, దే ఆర్ జాలీ అంటే దే ఆర్ బాగా చాలా ఎక్స్ట్రీమ్ స్పిరిట్లో ఉన్నారు. ఎస్. నెక్స్ట్ కైండ్, హీ ఈజ్ కైండ్, చాలా దయగా ఉన్నాడు, హీ ఈజ్ కైండ్, ఓకే? లైవ్లీ, లైవ్లీ మీన్స్ వెరీ యాక్టివ్ ఆర్ ఎనర్జెటిక్. అంటే ఒక క్లాస్ రూమ్లో కూడా హీ ఈజ్ లైవ్లీ బాయ్ ఇన్ ద క్లాస్ రూమ్, ఓకే? హీ ఈజ్ ద liveliest boy in the classroom అని we can describe. You got it? So lively means active or energetic. He is lively, we can directly say. So I am lively, which means I am active and energetic. దీనికి ఇంకో వర్డ్ కూడా ఉంది, అజిల్ అంటారు. అజిల్ అన్న కూడా వెరీ యాక్టివ్, చాలా యాక్టివ్, అజిల్, రైట్? సో నెక్స్ట్ నైస్, మనకి తెలుసు నైస్, ఈజ్ వెరీ నైస్, చాలా మంచిగా ఉంటారు, నైస్ కిడ్, నైస్ బాయ్, నైస్ పర్సన్ అని కూడా అంటారు. సింపుల్ వర్డ్, మనకి తెలిసింది. సో ఒబీడియంట్ మీన్స్ చాలా ఒబీడియంట్గా, రైట్? చాలా ఒబీడియంట్గా ఉంటారు. దీనికి రిలేటెడ్ వర్డ్ వచ్చేసి సబ్మిసివ్. See, South Africans were submissive, right? They are submissive అంటే చాలా సబ్మిట్ అయిపోతారు, దే సరెండర్ దెమ్సెల్వ్స్, అంటే వాళ్ళు సరెండర్ అయిపోతారు, దే ఆర్ సబ్మిసివ్, విచ్ మీన్స్ ఇంకా కొంచెం హై డిగ్రీ ఆఫ్ ఒబీడియన్సీ, ఓకే? హీ ఈజ్ ఒబీడియంట్ అంటాం కదా, హీ ఈజ్ ఒబీడియంట్, ఓకే? దాన్ని ఇంకా కొంచెం హై డిగ్రీలో చెప్తున్నప్పుడు మనం సబ్మిసివ్, హీ ఈజ్ సబ్మిసివ్, ఓకే? సబ్మిసివ్ అని కూడా అంటారు. చాలా మంచి వర్డ్ ఇది, ఓకే? ఒబీడియంట్ ఇంకొంచెం హై డిగ్రీలోకి తీసుకెళ్తే సబ్మిసివ్, హీ ఈజ్ సబ్మిసివ్ అంటే వెరీ ఒబీడియంట్, truly obedient. You don't actually say any backward, right? So now proud is a negative word, okay? He is proud antam kada, or he is arrogant,
చాలా ప్రౌడ్గా ఉంటారు, గర్వంగా ఉండే వాళ్ళని హీఈస్ ప్రౌడ్. హీఈస్ ప్రౌడ్ అంటే చాలా గర్వంగా ఉంటాడు, ప్రౌడ్. ఓకే, సమ్టైమ్స్ ఇట్స్ నెగిటివ్, సమ్టైమ్స్ ఇట్స్ పాజిటివ్ బేస్డ్ ఆన్ ద సెంటెన్స్. ఓకే, జనరలీ ఒకటి సెంటెన్స్ చెప్తాను, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిస్ టాలెంట్. ఇది ఇక్కడ పాజిటివ్, అతని టాలెంట్కి నేను చాలా గౌరవపడుతున్నాను. హీఈస్ ప్రౌడ్ అంటే అది నెగిటివ్ అవుతుంది. హీఈస్ ప్రౌడ్, అది ఉందా, అతను చాలా గర్విష్టి అని అంటారు. హీఈస్ ప్రౌడ్, అక్కడ నెగిటివ్. ఇక్కడ ఏమవుతుంది, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిస్ టాలెంట్ అని చెప్పొచ్చు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సన్ అంటే దాని గురించి దేనికి వచ్చి గర్వపడుతున్నారు, అది వేరే అక్కడ, రైట్? సో ప్రౌడ్. సో సిల్లీ, సిల్లీ మీన్స్ a bit కామిక్ ఆర్ ఈజీలీ టేకెన్, ఈజీగా తీసుకుంటారు. సో డోంట్ బీ సిల్లీ అంటారు. ఓకే, సిల్లీగా ఉండదు అంటే ఫులిష్గా, సమ్టైమ్స్ డోంట్ బీ సిల్లీ, ఫులిష్గా ఉంటారు సమ్టైమ్స్, రైట్? డోంట్ బీ సిల్లీ. దేర్ ఈస్ అనదర్ వర్డ్, సి, విట్టి. విట్టి అంటే ఇంటెలెక్చువల్ ఆర్ క్లవర్, ఇంటెలిజెంట్ అని అంటే విట్టిగా, విట్టి, రెస్పాండింగ్ ఇన్ ఏ ఇంటెలెక్చువల్ వే, వెరీ విట్టి. అంటే సమ్టైమ్స్ ఇట్ ఈస్ నెగిటివ్, సమ్టైమ్స్ ఇట్ ఈస్ పాజిటివ్. సమ్టైమ్స్ ఇట్ ఈస్ నెగిటివ్, సమ్టైమ్స్ ఇట్ ఈస్ పాజిటివ్. ఓకే, సో దీనికి ఆపోజిట్ వర్డ్ ఈస్ అవుట్ విట్. అవుట్ విట్టి అంటే దానికి మనం విట్టిగా ఉంటే మనం విట్టిగా కొంతమందిని మోసం చేయడానికి ట్రై చేస్తారు కూడా కొంతమంది. సో విట్టి, రైట్? విట్టి అంటే ఇంటెలిజెంట్. ఓకే, హైలీ ఇంటెలిజెంట్. ఓకే, హీ కెన్ రియాక్ట్ టు ద సిచ్యుయేషన్స్, హీ నోస్ హౌ టు రియాక్ట్ టు ద సిచ్యుయేషన్, ఈజ్ వెరీ విట్టి, రైట్? నెక్స్ట్, నాటీ. యూ నో దట్ నాటీ గాయ్, ఎ నాటీ గాయ్. ఓకే, నాటీ అంటే బ్యాడ్, ఎ బ్యాడ్ బాయ్, నటోరియస్ అని చెప్పవచ్చు. ఓకే, ద మోస్ట్ నటోరియస్ థీఫ్ అంటే చాలా దుర్మార్గమైన థీఫ్ అని అనొచ్చు. సో నాటీ ఆర్ బ్యాడ్. ఇంకో విషయం చెప్పచ్చు, వికెడ్. వికెడ్ అంటే చాలా దుర్మార్గుడని, వికెడ్, VICKED, వికెడ్. హీ ఈజ్ వికెడ్. ఇంకోటి చెప్పచ్చు, హీ ఈజ్ క్రూక్. హీ ఈజ్ ఎ క్రూక్ అంటే చాలా దుర్మార్గంగా ఆలోచిస్తాడు. క్రూక్, హీ ఈజ్ ఎ క్రూక్, చాలా వైల్డ్గా ఆలోచిస్తాడు. ఇట్స్ వెరీ వెరీ వైల్డ్. ఓకే, హీ ఈజ్ క్రూక్, రైట్? సో నాటీ, విటీ. ఓకే, విటీ, వికెడ్, క్రూక్, రైట్? నెక్స్ట్, స్పాంటేనియస్. షీ ఈజ్ ఎ స్పాంటేనియస్ యాక్ట్రెస్ అని కూడా అనొచ్చు, రైట్? స్పాంటేనియస్ ఇన్ ద సెన్స్ ఇక్కడ న్యాచురల్గా చెప్పేస్తుంది. ఓకే, స్పాంటేనియస్ యాక్ట్రెస్. షీ ఈజ్ అ స్పాంటేనియస్ యాక్ట్రెస్. సో వెరీ న్యాచురల్గా ఉంటుంది, స్పాంటేనియస్, వెరీ న్యాచురల్, వెరీ యాక్టివ్. సో స్పాంటేనియస్. అండ్ ఆల్సో దీనికి రిలేటెడ్ ఇండిజినస్ ఆల్సో ఇన్నెట్ యాక్టివ్, ఇన్నెట్ న్యాచురాలిటీ. ఇండిజినస్ కిడ్ అంటే న్యాచురల్లీ దే ఆర్ ఇన్బిల్ట్ ఇంటెలిజెన్స్. ఓకే, ఇండిజినస్ అంటే న్యాచురల్గా వాళ్ళకి వచ్చేస్తుంది. సో దే ఆర్ ఇండిజినస్. యూ గాట్ ఇట్. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ వర్డ్స్ లైక్ దిస్. ఇక్కడే మనం ఒక 20-30 వర్డ్స్ మనం నేర్చుకున్నాం. సో యూ షుడ్ యాక్చువల్లీ, ఇఫ్ యూ వాంట్ టు నో ఆల్ దీస్ వర్డ్స్ అగైన్, యూ కెన్ రిపీట్ దిస్ వీడియో. రిపీట్ చేసుకొని మళ్ళీ ఈ వీడియోస్ని చూడండి. సో ఇందులో నేను మోస్ట్ 40 వర్డ్స్ నేను ఇక్కడ చెప్పాను. మోర్ దెన్ 30 కూడా ఉన్నాయి ఇక్కడ. మీకు మళ్ళీ వర్డ్స్ అన్నీ కావాలంటే యూ కెన్ రిపీట్ దిస్ వీడియో అండ్ యూ కెన్ వాచ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ రిలేటెడ్ టు దిస్ వీడియో, please post in our query group. We are ready to solve your queries. And if you know any adjectives and whose meanings you don't know, నీకు కొన్ని adjectives తెలుసు, ఆ meanings నీకు తెలియదు, so you can post them in our query group. We are ready to give the meanings with examples. Thank you for watching. Hi everyone, this
is Pallavi from VRR Tutorials. English and అలాగే హిందీ లాంగ్వేజెస్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అండ్ అలాగే ప్రస్తుతంలో మనకి ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ ఎంత అవసరం అనేది అందరికీ తెలిసిన విషయమే కదండి. సో ఈ హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనం ఎలాంటి వేస్ ఫాలో అవుతున్నామండి ప్రస్తుతంలో? మొదటిది అయితే బుక్స్ పర్చేస్ చేస్తున్నాం, లేదు అనుకుంటే ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకుంటున్నాం. సో ఈ బుక్స్ పర్చేస్ చేసినప్పుడు మనకి ఆ బుక్స్ లోని చాలా లిమిటెడ్ నాలెడ్జే ఉంటుందండి. అండ్ అలాగే లిమిటెడ్ నాలెడ్జే నేర్చుకుందాం అనుకున్నా అది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి చాలా డౌట్స్ అనేవి అరైజ్ అవుతాయి. మనకు ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరైనా ఉంటున్నారా? లేదు. సో ఇలా డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల మన ప్రాక్టీస్ అనేది మధ్యలోనే ఆగిపోవడంతో మనం ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకుంటున్నాం. సో ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, మనకి ఇన్స్టిట్యూట్ అనేది మన రెసిడెన్స్ దగ్గరలో ఉండొచ్చు, లేదంటే దూరంలో ఉండొచ్చు. సో దూరంలో మనకి ఇన్స్టిట్యూట్ కనుక ఉన్నట్లయితే మనకి ట్రావెలింగ్ టైం అనేది చాలా వేస్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్ 1 అవర్ మనం ఈ ట్రావెలింగ్ కి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం ట్రావెలింగ్ చేసుకుని వెళ్ళి వచ్చేసరికి మనకి సగం టైం అయిపోతుంది. సో పోనీ మనకి హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, అవసరం కదా, పోలే వెళ్ళొచ్చేద్దాం అనుకుంటాం. సో అలా దూరంకి వెళ్ళి మనం ఆ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుందాం అనుకున్నా అక్కడ మనకి వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ అలాగే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటుందా? లేదు. ఒకవేళ అలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని కనుక ఆ ఇన్స్టిట్యూట్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే మనకి అలాగే ఫీజెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. అవి మనం బేర్ చేయలేకపోవచ్చు. పోనీ మనం ఎంత అవసరం ఉంది కదా బేర్ చేద్దాంలే అని బేర్ చేసుకున్నా మనకి అక్కడ పర్టికులర్ గా ఒక లిమిటెడ్ టైం అని పెట్టి మనకు ఓన్లీ 1 అవర్ లోనే ఈ క్లాస్ నేర్చుకోవాలి అనేది ఉంటుంది. అండ్ అలాగే ఒక పర్టికులర్ టైం కి మాత్రమే మనం ఆ క్లాస్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఎన్ని పనులున్నా పనులన్నీ పక్కన పెట్టి మనం అక్కడికి వెళ్ళినా కూడా ఆ 1 అవర్ లో మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతామండి? మనతో పాటు ఇంకా చాలా స్టూడెంట్స్ ఉంటారు కదా, ఒక 40 to 50 స్టూడెంట్స్ వరకు మనకు ఒక క్లాస్ లో 1 అవర్ లో ఉంటారు. ఉన్న ఒక్క ఫ్యాకల్టీ 40 to 50 స్టూడెంట్స్ కి వచ్చే డౌట్స్ అన్ని కూడా ఆ 1 అవర్ లో క్లారిఫై చేయడం అనేది ఇంపాసిబుల్. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ అండి, అదే VRR ట్యుటోరియల్స్ వాట్సాప్ గ్రూప్. ఈ వాట్సాప్ గ్రూప్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కూడా అవైలబుల్ గా ఉందండి. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ ఏంటి అంటారా? అవేంటో నేను చెప్తానండి. ముందుగా మీకు ఇన్స్టిట్యూట్ కి ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవాలి అంటే మీకు ఆ ట్రావెలింగ్ టైం ఏదైతే ఉందో అది మీకు వేస్ట్ అయినట్లే కదండి. ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీతో పాటు మీ మొబైల్ ఉంటే మీరు క్లాస్ రూమ్ లో ఉన్నట్లేనండి. అండ్ మీకు ఇక్కడ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తూ కూడా మీకు చాలా తక్కువ ఫీజే ఛార్జ్ చేయడం జరుగుతుందండి. అంటే ఇక్కడ మీకు టైం అలాగే మనీ సేవ్ అవుతుంది. అలాగే మీకు బెస్ట్ నాలెడ్జ్ అనేది వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో జరుగుతుంది. అండ్ మీకు డైలీ ఈ వాట్సాప్ గ్రూప్స్ లోని క్లాసెస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయండి. అండ్ మీకు డే మొత్తం మీద 12 అవర్స్ మీకు ఫ్యాకల్టీ అవైలబుల్ గా ఉంటారు. సో మీరు 12 అవర్స్ కూడా ప్రాక్టీస్ చేసుకుని మీరు ఈ 12 అవర్స్ లో ఎప్పుడైనా కూడా డౌట్స్ అనేవి పోస్ట్ చేయొచ్చు, క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అన్నట్లయితే మీకొకరికే వచ్చే డౌట్స్ కాకుండా మీతో పాటు ఆ గ్రూప్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఆ క్లాసెస్ మీద వచ్చే డౌట్స్ కూడా మీకు మ్యామ్ అండ్ అలాగే సార్ క్లారిఫై చేస్తారు. కాబట్టి ఆ డౌట్స్ ని కూడా మీరు క్లారిఫై చేసుకుని నోట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఈ స్పోకెన్ హిందీ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ వాట్సాప్ గ్రూప్స్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాల్ చేయండి 9603339977.